శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ప్రారంభించిన 269 అన్నా క్యాంటీన్లలో ప్రస్తుతం 207 క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. అన్ని దగ్గరలో కూడా అన్నా క్యాంటీన్ ఉంది. మనలాంటి పంచాయతీ సరౌండ్లో ఎందుకు అన్నా క్యాంటీన్ లేదని అడిగేవాళ్ళు. అయితే పేదవాడికి పట్టిన అన్నం పెట్టే ఈరోజు చాలా పండగ రోజు. అది చంద్రబాబు నాయుడు గారి ఆశయం. అది అన్నా క్యాంటీన్లు పురిగల్పడమే ఆయన ఆశయం. అది 2014-2019 మధ్యలో ఆయన అన్నా క్యాంటీన్లు పెడితే తర్వాత 2019-2024 తర్వాత వచ్చిన తర్వాత మహానుభావుడు సైకో ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. అన్నా క్యాంటీన్లు అన్ని క్యాన్సిల్ చేశాడు. అక్షయ పాత్ర వ్యవస్థను పూర్తి నిర్మూలన చేశాడు. పేదవాడికి పట్టిన అన్నం పెట్టిన అవకాశం కోల్పోయాడు. చాలామంది భవన నిర్మాణ కార్మికులు కానీ, ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు కానీ, చాలామంది విద్యార్థులు కానీ ఎక్కడి నుంచైనా టౌన్లో వెళ్ళి ఎక్కడైనా పని చేసుకోవాలి. పని చేసుకుంటే కూలి వచ్చేది 200 రూపాయలు అయితే 5 రూపాయలు తినే కార్యక్రమం ఉండేది. అప్పుడు 2014-2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే సైకో ప్రభుత్వం ఆ పట్టిన అన్నాన్ని కూడా తీసేసి పేదవాడికి మళ్ళీ 200 రూపాయలు సంపాదిస్తే ఆ 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టి భోజనం తినే పరిస్థితి తెచ్చారు. ఆగస్టు 15 నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం అనేది జరిగింది. ఇప్పటికి రాష్ట్రం మొత్తం 269 అన్నా క్యాంటీన్లు రన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు నిన్నటి వరకు కూడా 206 క్యాంటీన్లు, 205 క్యాంటీన్లు, 7 క్యాంటీన్లు రన్ అయ్యేవి. తర్వాత ఇప్పుడు ఈ రోజు మాత్రం 62 క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు పల్లె గ్రామాల్లో కూడా, పల్లెటూళ్ళలో కూడా, పంచాయతీ వ్యవస్థలో కూడా కొత్తగా ప్రవేశపెట్టమైంది. ఇప్పటి వరకు 8,80,00,000 మంది ప్రజలు భోజనాలు చేస్తున్నారు. రోజుకి 2 లక్షల మంది పైన ప్రజలు భోజనం చేస్తున్నారు. అంటే ఈ అన్నా క్యాంటీన్ల తాలూగా ఎంత ఉపయోగం ప్రజలకు ఒకసారి ఆలోచించండి. ఇందాక ఒక ఆయన్ని నేను అడిగాను, అన్న ఎక్కడి నుంచి వచ్చామని చెప్పేసి. అన్న నేను పలానా దగ్గర నుంచి ఇక్కడ కూలి పనికి వచ్చానని చెప్పేసి ఒక లోపు ఏరియా నుంచి వచ్చి, అన్న భోజనం చేసావంటే భోజనం చేశాను నన్ను వెళ్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, అందరూ ఆలోచించండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉంది. బడుగు బలహీన వర్గాల కోసము ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంత ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించండి. పేదవాడికి పట్టి అన్నం పెట్టే విషయంలో కూడా ఎంత ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఏవైతే సూపర్ 6లో భాగంగా అన్నీ ఇస్తున్నామని చెప్తున్నాము, ఏ ఒక్కటి కూడా లేకుండా అన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరందరూ ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఉచిత బస్ ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్ విషయం కానీ, అన్నదాత సుఖీభావ విషయం కానీ, మెయిన్ తల్లికి వందనం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో జరుగుతుంది. మన ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజల కోసం. ఈరోజు మీరు చూశారు అసలు ఎంత పండగ వాతావరణంగా ఉందంటే పాతపట్నంలో అన్నా క్యాంటీన్. నాకు కూడా ఎన్నో సంవత్సరాల కళ పాతపట్నంలో అన్నా క్యాంటీన్ కావాలని చెప్పేసి. అలాంటి దగ్గర ఇప్పుడు ఏర్పడుతుంది. మెయిన్ సెంటర్లో పెట్టాము. ఒకసారి ఆలోచించండి, మెయిన్ సెంటర్లో బస్ స్టాప్ ఇక్కడే ఉంటుంది, ప్రజలందరూ ఇక్కడే ఉంటారు, చుట్టుపక్కల కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు. అందరు కూడాను పేద ధనికి అనే కాకుండా అందరూ కూడా సమానంగా అందరికీ వచ్చిన ఈ అన్నా క్యాంటీన్ని ఈ పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.